హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి రోజు నుండి గొడవలు గోలలు మొదలయ్యాయి. ఈసారి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ అందరూ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని క్యారెక్టర్లు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు కనిపిస్తున్నాయి. ఇక నిన్నట జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో గట్టిగానే రచ్చ జరిగిందని అవపడుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి కెప్టెన్ లేడని ముందుగానే నాగార్జున చెప్పాడు. కానీ ఆ ప్లేస్ లో హౌస్ సీప్ పేరుతో ముగ్గురిని నిర్ణయించారు. నిఖిల్, నైనిక, యశ్వి ఈ ముగ్గురు హౌస్ సీపులుగా ఉన్నారు. వీళ్ళలో నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ లాగా ప్రవర్తిస్తున్నాడు. పెద్దరికం తీసుకుంటూ ప్రతిదానికి డిస్కషన్ పెడుతున్నాడు. ఇలా చూసే ప్రేక్షకుడికి సిరాకు పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలో మణికంఠపై డైరెక్టర్ గా కౌంటర్ ఇచ్చాడు. నేను చూపే క్యూలోకి అందరూ రావాలి అంటూ మణికంఠ నీకు వీకెండ్ లో గట్టి గడ్డపార దింపుతాను అని అన్నాడు. పక్క కిరాక్ సీత నిఖిల్ పై ఫైర్ అయింది. కిరాక్ సీత నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ జరిగింది. నిఖిల్ చెప్పిందే చెబుతున్నాడని సీతకు మండి హౌస్ లో ఎవరిని మాట్లాడనివ్వా, ఎన్నిసార్లు చెబుతావు అంటూ బ్లాస్ట్ అయింది. నేను ఆన్సర్ చెప్పకుండా వేరే ప్రశ్నకి వెళ్ళొద్దు అంటూ సీతతో వాగ్వాదానికి దిగాడు నిఖిల్. నిఖిల్ సోది భరించలేకపోయిన పృథ్వీ కూడా ఆపవయ్య బాబు ఎంతసేపు అదే మేటరా మాట్లాడతావు అని అన్నాడు. దానికి నిఖిల్ కి ఇంకా మండింది. అది నా ఇష్టం అంటూ కెప్టెన్ లా బిహేవ్ చేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ కంటెస్టెంట్ అవటానికి ప్రేక్షకుల దృష్టిలో పడటానికి గట్టిగానే ప్రయత్నించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.